హైకోర్టు జడ్జి ఫోన్ పైన నిఘా. జస్టిస్ శరత్ వద్ద ప్రభుత్వ బీఆర్ఎస్ నేతల కేసులు ఉండడంతో ఆయన ఫోన్ ట్యాప్. ఎంత దుర్మార్గులు చూడండి, హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. చూసుకోరు ఎట్లుందో. ఈయనే జడ్జి గారు జస్టిస్ శరత్. మునుగోడులో కారు గెలుపులో మాదే కీలక పాత్ర. కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం శ్రమించాం. రేవంత్ సోదరుడు కొండలరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశాం. నిరుద్యోగంపై కేటీఆర్ను విమర్శించిన విద్యార్థి నేతలపైన నిఘా. బీఆర్ఎస్ కు నిధులు సేకరించాం. స్టూడెంట్ లీడర్స్ మీద కూడా నిఘా పెట్టిరట. మా ఆదేశాలతోనే రియల్టర్ సంధ్యా శ్రీధర్ రావు బీఆర్ఎస్ కు 13 కోట్లు ఇచ్చారు. భుజంగరావు ఆయన టేబుల్ మీద గన్ను పెట్టి అడిగిరట. 13 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రాసిచ్చిందట. రోజుకి 40 నెంబర్లు ట్యాప్ చేసిరట. ఎవ్రీ డే 40 నెంబర్స్ అట. ప్రతిరోజు 40 నెంబర్లు ట్యాప్ చేసుకుంటూ పోయిరట. చూసుకోరిగా. కాంగ్రెస్ బీజేపీ నేతల డబ్బును పట్టుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసుకున్న మెరుపు దాడులు చేసి కోట్ల రూపాయల డబ్బులు సీజ్ చేశాం. వాంగ్మూలంలో కీలక విషయాలు తెలిపిన తిరుపతన్న. చూడండి ఇగో, రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు, పాత్రికేయులు, న్యాయవాదులే కాదు, సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ను సైతం బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ విస్తుపోయే కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. ఎలాగైనా సరే మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన నేర ప్రణాళికల గుట్టు రట్టవుతోంది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఆయన బృందం చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అప్పట్లో తాము తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ కాజా ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కేసులతో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల కేసులు ఆయన వద్ద ఉన్నందునే ఆయన ఫోన్ కాల్స్ పై నిఘా ఉంచామని. ఇది ఇప్పుడు ఏ స్థాయిలో చర్చ జరగాల దీని మీదుగా చెప్పండిగా. దేశాన్ని కుదిపేయాల్సిన విషయం ఇది. 13th పేజ్. ఇగో, సరైన సమయం చూసి అవసరాలకు అనుగుణంగా ఆయన్ను ప్రభావితం చేయడం కోసం ఆయన వ్యక్తిగత జీవితం, ఇతర అలవాట్లు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకునే వాళ్ళమని వెల్లడించారు. అంటే ఆయన ఏమేం చేస్తాడు, రోజు ఆయనకి ఇష్టమైన ఏంటి, ఇట్లాంటి తెలుసుకోవడానికి ఫోన్ ట్యాప్ చేసినామని చెప్తున్నాడట. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాకుండా బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడల్లా తాము ఇలాంటి చర్యలకు పాల్పడ్డామని, కేసీఆర్ ప్రభుత్వానికి సహకరించామని ఆయన వివరించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం వెనుక తమదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. అంతకు ముందు జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఊపి మీద ఉండడంతో ఆ పార్టీ మునుగోడులో కూడా గెలిస్తే ఆ ప్రభావం 2023 అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని కేసీఆర్ భావించారని, అందుకే అక్కడ పార్టీ విజయం కోసం తమను నియమించారని భుజంగరావు వెల్లడించారు. దీంతో తాము బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫోన్లపై నిఘా పెట్టి వారికి డబ్బులు అందకుండా అన్ని దారులు మూసేశామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్ విజయం కోసం చాలా శ్రమించాం. అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఫోన్ను, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశాం. బీజేపీ అభ్యర్థి కె వెంకటరమణారెడ్డి పైన ప్రత్యేకంగా నిఘా ఉంచాం. దీనికోసం ప్రణీత్ రావు కేఎంఆర్ అంటే కామారెడ్డి పేరుతో వాట్సాప్ గ్రూప్ కూడా ప్రారంభించాడు. కేసీఆర్ విజయానికి మేము అంతగా శ్రమించినా ఆయన అక్కడ ఓడిపోయారని భుజంగరావు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆర్థిక వనరులను గుర్తించి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా పోల్ 2023 పేరుతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారట. యశోద నుంచి భారీగా నగదు. ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఆర్థిక వనరులను అడ్డుకోవడంతో పాటుగా బీఆర్ఎస్ కు భారీగా పార్టీ ఫండ్ సమకూర్చేందుకు తాము సహకరించినట్టు భుజంగరావు వెల్లడించారు. ఇందులో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అనేక పోలీసు కేసుల్లో ప్రమేయం ఉన్న ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించినట్టుగా చెప్పారు. రియల్టర్ సంధ్యా శ్రీధర్ రావు 15 కోట్లు విరాళం ఇవ్వగా అందులో 13 కోట్లతో బీఆర్ఎస్ కోసం ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయించాం. యశోద ఆసుపత్రితో పాటు మరో ప్రముఖ ఆసుపత్రి నుంచి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున పార్టీ ఫండ్ అందింది. సిగ్గులేదరా బాబు యశోద ఆసుపత్రి? నేనేం చేయలేదు, మేమేం తప్పు చేయలేదని మాలాంటి వాళ్ళను గట్టిగా క్వశ్చన్ చేస్తే మా మీద కేసులు పెడతావు. కోర్టులకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకొని మా హాస్పిటల్ గురించి అసలే మాట్లాడొద్దని ఆర్డర్లు తెచ్చుకుంటావు. శవానికి ట్రీట్మెంట్ చేసి జనం రక్తం తాగుతావు. ఆ రక్తం తాగిన పైసలతోని బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ ఇస్తావు. ఎవంది హాస్పిటల్ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేసీఆర్ అండ్ కోక్ సంబంధించిన ఫండ్సే ఉంటాయి. ఇంట్లో కూడా కాళేశ్వరం నిధులే ఉన్నాయి.
ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లాం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులను గుర్తించి ప్రభుత్వానికి పార్టీ ఫండ్ ఇవ్వాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చాం. అంటే ఎవరి మీద అయితే అలిగేషన్స్ ఉంటాయో వాళ్ళ ఇళ్లకు పోవాలా, గన్నులు పెట్టాలి, వాళ్ళ ఆఫీసులకు పోవాలా, గన్నులు పెట్టాలి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి, బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలి. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనతోనే సెటిల్ చేశాం. దీంతో పార్టీకి భారీగా ఫండ్ వచ్చింది అని భుజంగరావు వెల్లడించారు. అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తర్వాత నిరుద్యోగ సమస్య పైన యువతలో ఆగ్రహం పెరిగిపోయి కేటీఆర్ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు తీవ్రంగా విమర్శించేవారు. దీంతో ఆయన్ను విమర్శించే నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశామని భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. ప్రత్యేక బృందాలు 3 షిఫ్టుల్లో పని. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఆదేశాల మేరకే తాము పనిచేసినట్లు ట్యాపింగ్ కేసులో మరో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న వెల్లడించారు. ఈయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇది. అరెస్ట్ అయినాడు ఇప్పటికే. కాంగ్రెస్, బీజేపీ నాయకుల డబ్బులు పట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా తనకు పనులు అప్పగించినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్లు గట్టు మల్లు, చైతన్య, మల్లికార్జున ఆధ్వర్యంలో 10 మంది కానిస్టేబుళ్లు, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి 3 షిఫ్టుల్లో 24/7 పనిచేసినట్లు తిరుపతన్న వెల్లడించారు. పనిచేయాల్సింది దేనికోసం? వీళ్ళు జీతమేమో జనంది, పని మాత్రం పార్టీ కోసం పనిచేసిరు. 24/7 పనిచేసిరట. పైసలు పట్టుకుంటేందుకు షిఫ్ట్లు వేసుకుని మరీ పనిచేసిరట. అందుకు అవసరమైన 3 సిస్టమ్స్, 9 లాగర్ రూమ్స్ను ఏర్పాటు చేసుకున్నామని, నిత్యం 40 మంది ఫోన్లు ట్యాప్ చేసి సమాచారాన్ని సేకరించినట్లుగా విచారణ అధికారులకు తెలిపారు. ఈ పనుల కోసం POL 2023 పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నాకు అప్పగించిన పనితో పాటు ప్రణీత్ కుమార్ ఇచ్చిన సమాచారం, ప్రభాకర్ రావు ఆదేశాలతో 15 ఆపరేషన్లు నిర్వహించా. అలాగే బీఆర్ఎస్ ప్రత్యర్థులు, కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన డబ్బులు పట్టుకున్నట్లుగా తిరుపతన్న వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి మిత్రుడు CH వేణు దగ్గర 3 కోట్లు, రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్ కు చెందిన 90 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు. అలాగే రేవంత్ మిత్రుడు గాలి అనిల్ కుమార్ కు చెందిన 90 లక్షలు, రాఘవ ఇన్ఫ్రాకు చెందిన 10.5 కోట్లు, ఎమ్మెల్యే వినోద్ కు సంబంధించి విశాఖ ఇండస్ట్రీస్ కు చెందిన డబ్బులు 50 లక్షలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మిత్రుడు గిరిధర్ నుంచి 50 లక్షలు, ఎమ్మెల్యే యశస్వని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి నుంచి 90 లక్షలు, రేవంత్ సోదరుడు కొండలరెడ్డికి చెందిన 56 లక్షలు పట్టుకున్నట్లు చెప్పారు. అయినా 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో తన వద్ద ఉన్న 3 కంప్యూటర్లు, 9 లాగర్స్లో ఉన్న డేటా మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు తిరుపతన్న తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఈ క్రమంలో దశాబ్దాల తరబడి సేకరించిన మావోయిస్టుల సమాచారం మొత్తం పోయిందని పేర్కొన్నారు. అంటే ఈ దుర్మార్గులు వీళ్ళ పని చేయడంతో పాటు, వీళ్ళ పని చేసుకోవడంతో పాటు గతంలో పోలీస్ ఆఫీసర్లు ప్రాణాలకు తెగించి కష్టపడి ఏదో ఒకటి చేసి సేకరించిన మావోయిస్టులు, ఉగ్రవాదులకు సంబంధించిన డేటా మొత్తం కూడా పోయింది. ఎందుకంటే తీసుకుపోయి కట్టర్లతో కట్ చేసి మూసి నదిలో ఎత్తేసిరు అవన్నీ. ఇక వీళ్ళకి ఏ శిక్షలు పడతాయో చూడండి. ఇక ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అక్రమాలు బయటపడకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు డీఎస్పీ ప్రణీత్ రావు అలియాస్ ప్రణీత్ కుమార్ పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో కీలక విషయాలు వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు రాగానే ఎస్ఐబిలో చేసిన ఇల్లీగల్ కార్యకలాపాలకు సంబంధించిన మొత్తం డేటాను ధ్వంసం చేయాలని ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశించారు. దాంతో ఆయన ఆదేశాల మేరకు 50 హార్డ్ డిస్క్లు తొలగించి వాటి స్థానంలో వేరే హార్డ్ డిస్క్లు అమర్చాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించిన 50 హార్డ్ డిస్క్లతో పాటు 17 కంప్యూటర్లు, ఒక ల్యాప్టాప్లో ఉన్న సమాచారం మొత్తాన్ని డిసెంబర్ 4వ తేదీన ధ్వంసం చేశాం. ఆ సమయంలో సీసీటీవీలు పనిచేయకుండా తన టీంలోని RSI అనిల్ కుమార్ సీసీటీవీ కనెక్షన్ను రాత్రి 7:30 నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు ఆపేశాం. అదే రోజు ప్రభాకర్ రావు రాజీనామా చేయగా డిసెంబర్ 13వ తేదీన తనకు సిరిసిల్ల DCRBకి బదిలీ అయిందని ప్రణీత్ రావు వాంగ్మూలంలో వెల్లడించారు. ఇట్లా సక్సెస్ఫుల్గా ప్లాన్ అమలు చేయాలనుకున్నారు, కానీ కేసీఆర్ ఓడిపోయింది. ఇమాజిన్ ఒకవేళ కనుక కేసీఆర్ గెలుచుంటే, బీఆర్ఎస్ గెలుచుంటే ఈక్వేషన్ ఎట్లుండేది, ఎంత భయంకరంగా ఉండేది. అంటే ఇంకా మిగతా 5 ఏళ్ళు కూడా ఇదే ఫోన్లు ట్యాప్ చేసుకుంటే ఎంతమంది జీవితాలతో వీళ్ళు ఆడుకునేటోళ్ళు ఆలోచించండి ఒకసారి. సో దానికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ మన దగ్గర కూడా ఉన్నది. ఇదంతా కూడా వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్. సి
సో ఇందులో చాలా క్లియర్గా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఎక్కడెక్కడ డబ్బులు పట్టుకున్నారు, ఇది తిరుపతి అన్న రిపోర్ట్ ఇది. సో ఇట్లా వీళ్ళు ఇంత ఇంత దారుణానికి ఒడిగట్టారు. హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేసినాడు. ఇక ఏం చేయాలి అని చెప్పండి. ఇక కడియం నా ఫోన్ ట్యాప్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి పోవడానికి ఆయనే కారణం. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు. కడియమే చేసి వాళ్ళు క్లియర్గా చెప్తూనే ఉండే, రాజయ్య ఫోన్ ట్యాప్ చేసినాం, రాజయ్య ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నాడు రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో ఉండనే ఉండే. మళ్ళీ కడియంకి చేసిండు, మళ్ళీ మళ్ళీ అదే పార్టీలో ఉండి మాట్లాడితే ఎట్లా? నీ ఫోన్ కేసీఆర్ ట్యాప్ చేయించిండయ్యా బాబు. నీ ఫోన్ కేసీఆర్ ట్యాప్ చేయించి ఈయన పార్టీ మారుతున్నాడా, ఎవరెవరితో మాట్లాడుతున్నాడా అని తెలుసుకున్నాడు. ఇంకా నువ్వు ఇంకా మళ్ళీ అలానే ఉండి అదే పార్టీలో ఉండి మళ్ళీ కేసీఆర్ని మోస్తా అంటే ఏ ఉపయోగం? ప్రభాకర్ రావు వస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి. ఆయన రాకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. సరే ఆయన రాడు, ఆయన రకరకాల ప్రయత్నాలు చేసుకుంటాడు. నేను రానయ్యా, ఏమన్నా చేసుకోరి, నాకు క్యాన్సర్ వచ్చింది, ఉంటా పోతే ఈయన్నే ఉంటా అని చివరి దాకా ప్రయత్నం చేస్తాడు. రకరకాల హెల్త్ ఇష్యూస్ అని ఏదో చెప్పుకుంటాడు. కోర్టులకు వెళ్తాడు, స్టేలు తెచ్చుకుంటాడు, ఇంకోటి చేస్తాడు. రాడు. కేసీఆర్ అరెస్ట్ కాడా? ఈ విచారణ ముందుకు పోదా? గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. విదేశాల్లో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు తెలంగాణకు తిరిగి వస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. అయితే ఆయన తిరిగి రాకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏం చేయడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. గాంధీ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబం భాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఫోన్లనే ట్యాప్ చేశారు. ఎల్లకాలం అధికారంలో ఉండాలని కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్లకు ఒడిగట్టింది. తమ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్లు చేయాల్సిన అవసరమే లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.